ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూసుకున్నట్లయితే, వృషభంలో గురువు, మనకి మిథునంలో వక్రించిన కుజుడు, కన్యారాశిలో చంద్రకేతువులు ఉన్నాడు. ఈ చంద్రుడు వృశ్చికం వరకు, కన్య నుంచి వృశ్చికం వరకు ప్రయాణం, శని రవి బుధుడు కుంభంలోని, మీనంలో శుక్ర రాహువుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు బాగున్నాయి, ఏ విషయాల వారికి ద్వాదశం వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నాలు తెలియని వారికి రాశి నుంచి తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీకు మీ యొక్క లగ్నాధిపతి ఎప్పుడైతే శత్రుక్షేత్రంలో అష్టమ స్థానంలో ఉన్నాడో, అష్టమ స్థానం అనేటువంటిది ఎక్కడికో వెళ్ళడం, కొంచెం కమ్యూనికేషన్స్ లేని ప్రదేశాలకు వ్యక్తులు వెళ్ళడం, షార్ట్ జర్నీస్ చేయడము. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి కుజుడు 3వ స్థానాన్ని, షార్ట్ జర్నీ స్థానాన్ని చూస్తుంటాడు. కుజుడికి అష్టమ దృష్టి ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. శత్రుక్షేత్రంలో ఉండి చూస్తున్నాడు, ఇది బాగా అర్థం చేసుకోండి. కాబట్టి 3వ స్థానం అనేటువంటిది కమ్యూనికేషన్ స్థానం. కాబట్టి మీరు ఎవరితో ఏది మాట్లాడుతున్నా క్లియర్గా ఎలా మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము, అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏవైనా గొడవకి దారితీసేలాగా ఉన్నాయా అనేటువంటి ఒక క్లారిటీ పెంచుకోండి. ఇక్కడ ధనాధిపతి, వ్యయాధిపతి పరివర్తనలో ఉన్నారు. అందులో ముఖ్యంగా పంచమ సప్తమాధిపతులు కూడా అవుతున్నారు. ఇక్కడ 2 విషయాలు మీకు ప్రిడిక్షన్స్లో వస్తాయి. ఏమిటది అంటే, ఒకటి, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ధనపరంగా లోకల్గా కాకుండా వేరే రాష్ట్రానికో వేరే దేశానికి వెళ్ళడం ద్వారా కూడా మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఈ వారం అంతా కూడా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇట్లాంటి వాటికి చాలా చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ 4వ స్థానంలో కంబస్ట్ శని భగవానుడు అస్తంగత్వ దోషంలోకి వెళ్తున్నాడు. కాబట్టి మీరు ఏదైనా ఒక వాహనం తీసుకుంటున్నాము, లేదా ఒక కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తున్నాము, లేనట్లయితే ఒక ఆఫీస్ పెడుతున్నాము, లేదా ఏదైనా ఒక సంస్థని రిజిస్ట్రేషన్ చేయబోతున్నాము, ఇటువంటి విషయాల్లో 1కి 4 సార్లు అది మీరు ప్రారంభించేటప్పుడు దానికి వచ్చేటువంటి ఒడిదుడుకులు ఏంటి, ఎక్కడైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామా, తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా అనేటువంటి విషయాలని చాలా జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేసి తీసుకోండి. ఇక పంచమ స్థానంలో ఉండేటువంటి రాహు కానివ్వండి, అదేవిధంగా మంచి క్రియేటివ్ థాట్స్ని, ఆ క్రియేటివ్ థాట్స్ వల్ల మీకు కలిసి రావడం, ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఈ 16, 17 మాత్రం కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ 4వ స్థానంలో ఉండేటువంటి గ్రహం కంబస్ట్ అవ్వడము, అష్టమ స్థానంలో కుజుడు ఉండడం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ పర్టికులర్గా మీకు మీ జన్మజాతకంలో వెరీ క్లియర్లీ ఇది వివాహ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రేమ వివాహం అవ్వడానికి, బయట దేశానికి వెళ్ళి ఉద్యోగం సంపాదించడానికి చూపిస్తుంది. కానీ ఇక్కడ ప్రయాణాల్లో లాంగ్ జర్నీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇది కొంచెం యాక్సిడెంటల్ ప్రోన్ కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు, కుజుడు శత్రుక్షేత్రంలో, వాహన స్థానాధిపతి కంబస్ట్ అయ్యాడు. కాబట్టి ఈ కాంబినేషన్ రోడ్డు దాటేటప్పుడైనా, వాహనం మీద వెళ్ళేటప్పుడైనా కాస్త నిద్ర వస్తుందండి, నిద్రపోతున్నాను అందుకే నాకు సడన్గా కొనుక్కు పట్టేయడం వల్ల సడన్గా ఇది అయిందని అంటూ ఉంటారు కొంతమంది. ఆకస్మికంగా జరుగుతుంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి, అనే విధానం మీకు బాగుంటుంది. ఈ 16వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క వార ఫలితాల్లో మనకు 16వ తేదీ నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. కాబట్టి సంకష్టహర చతుర్థి ఎవరైతే చేసుకుంటారో, ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థి ముఖ్యంగా రుణ విముక్తి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అప్పులు బాగా ఉన్నాయండి, అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. ఇక్కడ లాజికల్గా కూడా ఒకటి ఆలోచించాలి. అప్పులు బాగా ఉన్నాయంటే మీరు సంపాదిస్తున్న దానికంటే కూడా
అప్పు కట్టడం ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ సింపుల్ లాజిక్, అప్పు అయినా ఒక దెబ్బకి మీకు క్లియర్ అవ్వాలి, లేదా మీ సంపాదన అయినా పెరగాలి. ఈ రెండు తప్పితే మరొకటి లేదు. ఒక దెబ్బకి ఎప్పుడు క్లియర్ అవుతుంది? మీకు ఉన్నటువంటిది ఏదైనా ప్రాపర్టీయో, జ్యువెలరీయో, లేకపోతే ఎవరైనా మీకు సహాయం చేయడం ద్వారానో క్లియర్ అవుతుంది, లేదా ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో మీకు కడుతున్న అప్పుకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీకు ఇన్కమ్స్ పెరగాలి. దీనికి ఈ కష్టములు సంకష్ట హర చతుర్థి అంటే మీకుండేటువంటి వాటిని హరింపజేసేటువంటి శక్తి గణపతికి ఉంటుంది. ఎందుకు అంటే రవి ఆత్మకారకుడు, రవి నుంచి చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు కలిగేటువంటి తిథిది. ఇక్కడ ప్రత్యేకంగా ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థికి ఆ తిథి నాడు కేతువుతో కనెక్టివిటీ ఉన్నాడు, అది కూడా కన్యారాశిలో. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఎలా ఉందో మీరు ఆ రోజు కనుక గణపతిని ఎంత అర్చిస్తూ ఓం అపర్ణాయై నమః అనే మంత్రం కూడా చేస్తూ, అందులో ముఖ్యంగా గణపతిని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే మీకు గణపతిని ఆరాధించినటువంటి ఫలితము వస్తుంది. అమ్మవారిని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కదంటే అమ్మవారిని ఆరాధించిన కామేశ్వరుడు అయినటువంటి స్వామివారిని ఆరాధించినటువంటి ఫలితం వస్తుంది. అంటే పార్వతీ పరమేశ్వరుడు గణపతిని. ఎప్పుడైతే ఈ నామాన్ని మీరు స్మరిస్తూ దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా ఓం అపర్ణాయ నమః మంత్రము మరియు అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకుంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఫస్ట్ మీకు ఇన్కమ్ సోర్స్ పెరగడానికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మీకు ఏదైనా రావాల్సిన ధనం ఏదైనా ఉంది, ఎవరికో డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఇంకేదైనా వేరే సోర్సెస్ ద్వారా రావాల్సినవి ఉన్నాయి, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాము మీడియేటింగ్గా ఉండి, అలాంటి సోర్సెస్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, అంటే మీరు చేసేటువంటి కష్టానికి పర్ఫెక్ట్గా దానికి ఫలితం వస్తుంది. అదేవిధంగా ఇంకా ఎక్కువగా మొండి అప్పులు ఉన్నాయండి, మాకు క్లియర్ అవ్వట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తాను నేను మీకు, నిత్యము ఇంట్లో దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే వాటికి బెల్లము మరియు గోంగూర రెగ్యులర్గా తినిపిస్తూ అక్కడ కూర్చొని కాసేపు అపర్ణాయ నమః అనే మంత్రం ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం ఒకటి రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. దీనివల్ల ఏమిటంటే మీరు ఏదో లక్షలు రకరకాల డబ్బులు ఖర్చు పెట్టి బయటపడాల్సిన పని లేదు. కేవలం మీరు మీ యొక్క లైఫ్ని అనాలిసిస్ చేసుకుంటూ, లైఫ్ ఎట్లా ఉంది ఏంటనేటువంటి దాన్ని పొద్దునే నిద్ర లేచిన వెంటనే అనాలిసిస్ చేసుకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ దేవత మీద, ఆ యొక్క పరమాత్మ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకుంటూ మీరు వెళ్తున్నట్లయితే 100% మీకు క్లియర్ అవుతుంది. ఇక్కడ సహజంగానే ఇప్పుడు కేతు ఇక్కడ ఉన్నాడు, ఈ మే దాటిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మారుతాడో యూనివర్సల్గా కూడా చాలా మట్టుకు ఈ అప్పులకు సంబంధించిన ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంత రిలీఫ్ అనేటువంటిది అక్కడ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గాలంటే కూడా మీరు నిత్యము గణపతిని మరియు చండి పారాయణం లేదా గణపతి లేదా దుర్గా పారాయణం ఎక్కువగా చేస్తారు. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం గం గణాధిపతయే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండండి. ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు ఎక్కడా కూడా మీరు చేసేటువంటి పని ఆపకండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాబ్లమ్స్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నిత్యము చేసేటువంటి జాబు లేకపోతే బిజినెస్ సడన్గా ఆపేస్తారు. ఒకటే చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఒక టైర్ ఉంటుంది చూసారు, టైరో లేకపోతే కాయిన్ రౌండ్గా ఉండేటువంటి పదార్థం మీకు ఏదైతే ఉందో దాన్ని ఇలాగా వేసారనుకోండి, అది తిరుగుతున్నంతసేపు కింద పడిపోదు. ఎప్పుడైతే తిరగడం ఆగిపోతుందో అది కింద పడిపోతుంది. అంటే ఏమిటి, తిరుగుతున్నంతసేపు అది బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. మనం కూడా నిత్యము కర్మ చేస్తూ ఉండాలి, అది కూడా భగవంతుడికి సమర్పిస్తూ చేస్తూ ఉండండి. 100% మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు ఈ సంకష్టహర చతుర్థి చేసుకోవడం వల్ల. అయితే గరికతో స్వామివారిని గరికతో అర్చించండి. పాలతో మీరు పాలు లేకపోతే పాలు లేవనుకునేటువంటి వారు గంధపు నీటితో తర్పణం ఒక చిన్న గణపతి ప్రతిమ ఉన్నా లేకపోతే ఒక పసుపు కొమ్ము పెట్టుకునైనా ఓం గం గణాధిపతయే నమః అనేటువంటి నామస్మరణ చేస్తూ చేయండి. 100% మీరు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది.